ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈసారి ఏపీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. గోదావరి జిల్లాలో రాజకీయాలు చలికాలంలో సైతం సెగను పుట్టించేలా రసవత్తరంగా మారాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల లీడర్లు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి జంపింగ్ జపాంగులు చేస్తున్నారు. ఎలక్షన్లకు ఇంకా సమయం ఉన్న తరుణంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకొని ఏపీ రాజకీయాల్లో అందరికీ ఊహించని షాక్ ఇస్తున్నారు. తాజాగా ముద్రగడ దారి వైపే టీడీపీ, జనసేన పార్టీలంతా చూస్తున్నాయి. ఇంతకీ ముద్రగడ వైసీపీలో చేరనని చెప్పాక తన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ పార్టీకి తన రాజకీయ ముద్ర వేయబోతున్నారనేది ఉత్కంఠగా నెలకొంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి పట్టు చిక్కితే వారికి అధికారం దక్కినట్లే. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 12 నుంచి 15% ఉంటాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ముద్రగడ పద్మనాభం ఊహించని షాక్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదని చెప్పారు. మీకు మాకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తారని, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటారని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ పార్టీలోకి వచ్చే ప్రసక్తి లేదంటూ కుండ బద్దలు కొట్టారు. మా ఇంటికి వచ్చి మీరు సమయం వృధా చేసుకోవద్దని, మీ పని మీరు చూసుకోండి అంటూ వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం ఇటీవలే తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ముద్రగడ ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై ఏపీ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ముద్రగడతో టీడీపీ, జనసేన నేతలు వరుసగా భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన జనసేన పార్టీలోకి చేరతారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి కలవనున్నట్టు సమాచారం. మరోవైపు ముద్రగడ టీడీపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా ఆయన వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తారని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ రెండు పార్టీలో ఏ పార్టీలో చేరతారో తెలియక టీడీపీ, జనసేన పార్టీలు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.